ప్రహరీకి ఇంటికి ఎటువంటి నిర్మాణం కూడా టచ్ కాకుండా గృహ నిర్మాణం చేసుకోవటం సుభిక్షం. ఎందుకంటే ఇరుపోట్ల వల్ల ఇల్లు చెడే, వాతపు నొప్పుల వల్ల ఒళ్ళు చెడే. మనకి పక్కనున్నటువంటి గృహానికి సంబంధించి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు మన ఇంటికి రాకుండా కాపాడేదే ప్రహరీ. మరి ఒకవేళ ఆ ప్రహరీ గనక కరెంట్ షాక్ తగిలిందనుకోండి, ఇంటికి టచ్ కాకపోతే ఆ షాక్ ప్రహరీ వరకు మాత్రమే ఉంటుంది. మరి ఇంటికి తీసుకొచ్చి ప్రహరీని గనక ఈ విధంగా నిర్మాణం చేసి గనక కలిపితే ఈ ప్రహరీకి ఉన్నటువంటి కరెంట్ షాక్ కూడా గృహానికి తగులుటకు అవకాశం ఎక్కువ ఉంది. తద్వారా ఈ గృహస్థులు యజమానులు ఎవరైతే ఉంటారో, ఈ గృహంలో ఎవరైతే నివసిస్తారో వారు దెబ్బతింటారు. ఈ యొక్క ప్రభావాన్ని కూడా మీరు గమనించి ఇలాంటి నిర్మాణాలు గనక మీకు ఉంటే తక్షణమే దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు చేసుకోవాల్సిందిగా మా మనవి.